రెడ్డికి వ్యతిరేకంగా రాష్ట్ర విభజన జరిగింది. రాష్ట్ర విభజనకు కారణం జగన్మోహన్ రెడ్డి. నేను ఇంతకుముందు చెప్పి ఇప్పుడు చెప్తా. జగన్మోహన్ రెడ్డిని దెబ్బ కొట్టడం కోసం రాజశేఖర్ రెడ్డి వెల్ సెటిల్డ్ అయిపోయాడు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మాట కూడా వినని స్థాయికి వెళ్ళిపోయాడు. అధిష్టానం తను చెప్పినట్టు నడిచే పరిస్థితికి తెచ్చుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి బిడ్డ ఏది రాజశేఖర రెడ్డి బిడ్డ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి అంతకంటే మొండోడు అని తెలిసాక ఇతన్ని తొక్కాలని చూశారు. తొక్కినా కూడా ఇతను నిలబడ్డాడు. కాబట్టి ఇతను నిలబడినటువంటి జగన్ని దెబ్బకొట్టాలంటే రెడ్లు ఎక్కువగా ఉన్నటువంటి తెలంగాణను విడదీసేస్తే ఎటు దిక్కులేని బతుకైపోతుంది అన్నటువంటి ఉద్దేశంతో రాష్ట్ర విభజన చేసింది. లేకపోతే 2009లో ప్రజలు ఓడగొట్టేశారు. తెలంగాణ నినాదం అయిపోయింది అక్కడితో. 2004లో జై ఆంధ్ర జై తెలంగాణ, 2009లో జై తెలంగాణ అని తెలుగుదేశం ఓడిపోయింది, టీఆర్ఎస్ ఓడిపోయింది. భారీగా డ్యామేజ్ అయిపోయింది. టీఆర్ఎస్ 50 సీట్లలో పోటీ చేసి ఎంత గెలిచింది? అది ఏమైంది మరి? అంటే అనవసరంగా కెలికి తిట్టించుకుంటున్నారా షర్మిల గారిని? ఆవిడ మనన్న ఆవిడ వదిలేస్తే ఆవిడ సైలెంట్ అయిపోతుంది. లేదు, ఆవిడ సైలెంట్ గా అయ్యేటట్టయితే గొడవ ఫస్ట్ మాట్లాడింది ఎవరు? ఆవిడే కదా. ఆవిడ మాటలు బిగించేశాక ఫస్ట్ జగన్ రెడ్డి ఇవన్నీ బిగించేశారు. అదే ఆ మాట అన్నారు కాబట్టి అడిగారు కాబట్టి ఇప్పుడు జగన్ గారు అనే టైప్ లో తిట్టారు. ఆవిడ రావడమే జగన్ ని గద్దె దించడం అనే ఎజెండాతో వచ్చింది. అది వాళ్ళకి అర్థమైపోయింది. అది పార్టీ కోసం కాదు, ఆవిడ వ్యక్తిగత కక్ష తీర్చుకోవడానికి. కాబట్టి వీళ్ళందరూ స్పందిస్తున్నారు. అంటే పిఎం రాహుల్ గాంధీ అవ్వాలనే ఆయన కోరిక. ఆంధ్రప్రదేశ్ లో నెక్స్ట్ సీఎం ఎవరు అవ్వాలనేది చెప్పలేదేమో రాజశేఖర రెడ్డి గారి. అంటే జోక్ ఏంటంటే ఆయన రేపు నేను ఫ్లైట్ లో హెలికాప్టర్లు ఎక్కబోతున్నానమ్మా, ఇంకో నెక్స్ట్ వీక్ నేను హెలికాప్టర్లు వెళ్ళబోతున్నాను పాప నేను చచ్చిపోతానేమో అక్కడ, నేను చచ్చిపోతే మాత్రం నువ్వు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చెయ్యి అని చెప్పాడు అనమాట. అది ఇప్పుడు గుర్తొచ్చిందా ఇన్నాళ్ళకి, ఇన్నేళ్ళ తర్వాత? అప్పట్లో మతిమరుపు వచ్చింది. రైట్.